వచ్చినటువంటి ఒక మార్పు. నేను రాజనీతి శాస్త్రం చెప్పేవాడుగా రాజకీయాలంటే ఇవి కాదు. రాజకీయాలంటే శాస్త్రీయంగా సమాజ సమస్యలను విశ్లేషించి సృజనాత్మకంగా సమాజం యొక్క సమస్యలు పరిష్కరించడం అనేది రాజకీయాలు. రాజకీయాలు ఏం చేయాలి? సమాజంలో వ్యక్తులు తమ సమస్యలను పరిష్కరించుకోలేని దశలో వ్యక్తులు సమస్యగా తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియని రాజకీయాలు అంటారు. కనుక రాజకీయాల్లో ఇవాళ ఉన్న అర్థం ఏదైతుందో దానికి రాజకీయాలకు ఉండే దాని సారాంశం, రాజకీయాలకు ఉండేటువంటి దాని ఎసెన్స్ ఏమిటంటే అది సమస్యగా మనుషులు తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియ. అయితే సమస్యలకి భిన్నమైన పరిష్కార మార్గాలు ఉంటాయి కాబట్టి భిన్నమైన రాజకీయ పార్టీలు ఉండొచ్చు, భిన్నమైన రాజకీయ విశ్వాసాలు ఉండొచ్చు. ఏ విధంగా సమాజం యొక్క సమస్యలు పరిష్కారం అవుతుంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక పరిష్కారం ఉండొచ్చు. అలాగే విద్యార్థి సంఘాల్లో కూడా భిన్నమైన విశ్వాసాలు ఉండేటువంటి విద్యార్థులు ఉండొచ్చు. పీడిఎస్ కానీ ఆర్ఎస్ అంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళు కానీ ఏబీవీపీ కానీ ఆ మాటకి ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది, సమాజం పట్ల ఉండాలి. వాళ్ళు విద్యార్థులకు జనరల్ గా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మన విద్యా సంస్థలు ఉండే సమస్యలు, విద్యార్థులకు చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకని ఏం చేయాలి అని అన్నప్పుడు ఏదో సంఘం దేని మీద అయితే వాళ్ళకి నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయడం లేదా రిప్రజెంట్ చేయడం, విశ్వవిద్యాలయంలో లేదా కాలేజీలలో మాట్లాడడం, ఇది విద్యార్థి సంఘాలు చేయవలసిన పని. కనుక విద్యార్థి సంఘాలకు వద్దు, రాజకీయాలు వద్దు అని అంటే మరి రాజకీయాలు వద్దు అని అన్న వాళ్ళు ఎవరెత్తున్నారో అది రాజకీయ నాయకులే. ఒకవేళ రాజకీయాలు అంత చెడ్డవైతే మీరెందుకున్నారా రాజకీయాలు? పిల్లలకు రాజకీయాలు అంటే మీకెందుకు రాజకీయాలు? రాజకీయాలు ఎందుకు వద్దంటున్నానంటే పిల్లలు రాజకీయాలు పడితే కొట్టుకుంటారు, వైలెన్స్ వస్తుంది అని మీరు అంటున్నారు. కానీ జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగినప్పుడు చాలా సాఫీగా చాలా శాంతియుతంగా జరుగుతున్నాయా? అసలు మీ కల్చరే వీళ్ళకి వచ్చింది. ఒక విద్యార్థి సంఘాల్లో లేకపోతే యూనివర్సిటీలలో వచ్చినటువంటి కొంత మార్పు ఏదైతుందో అది మీ వల్ల వచ్చింది. కానీ మీకు విద్యార్థులకు తేడా ఉంటుంది. విద్యార్థులు యువకులు కాబట్టి ఇంకా వాళ్ళకు ఆశయాలు ఆదర్శాలు ఉంటాయి కాబట్టి ఈ సమాజం మారాలి అనేటువంటి దశలో ఉంటారు కాబట్టి వాళ్ళు మీ అంత కరప్ట్ కాదు కాబట్టి, కరప్ట్ కావడానికి అవకాశం లేదు కాబట్టి విద్యార్థి సంఘాలు ఎంత కాదన్నా జాతీయ స్థాయి విద్యా రాజకీయాల కంటే భిన్నంగానే ఉంటాయి. కనుక ఈ రాజకీయాలు వద్దు, అసలు విద్యార్థి సంఘాలు వద్దు అనేటువంటిది అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ప్రజాస్వామ్యము బలపడాలన్నా, ప్రజాస్వామ్యము పునాది ఇంకా దృఢంగా ఉండాలన్నా విద్యార్థులకు రాజకీయాలు లేకుండా, యువకులకు రాజకీయాలు లేకుండా ప్రజాస్వామ్యం బలపడడం అనేది సాధ్యం కాదు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ వద్దు అని ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఈ దేశంలో ఒక నియంతృత్వ ధోరణి పెరిగి రాజకీయాల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే వాళ్ళే నియంత్రణగా మారినప్పుడు ఆ నియంతృత్వ సైకాలజీలో విద్యార్థులకు రాజకీయాలు వద్దు అనేది వచ్చారు. కనుక ఇవాళ మన విద్యార్థి సంఘాలు ఉండాలి, సంఘాలకు ఎన్నికలు ఉండాలి. ఎన్నికల ప్రక్రియ అనేది రాజకీయాలు ఒకళ్ళ ప్రజాస్వామ్యానికి అది అది చాలా పట్టువమ్మ. ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్యం లేదు, అది మొత్తంగా కరెక్టా కాదా దాని జోలికి నేను వెళ్ళాను. ఎన్నికలు ఎలా వచ్చాయి, చారిత్రకంగా ఎన్నికలు వచ్చిన సందర్భం ఏంటి, మనిషికి ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా వచ్చింది అనేటువంటిది ఏదైతుందో ఇక అది వేరే అంశం. కానీ మనము ఒకవేళ మీరు ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి ఆధారము, అవి లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు అని ఒకవేళ మీరు అంటే మరి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వద్దని మీరు ఎందుకు అంటున్నారంటే ప్రశ్న వస్తుంది. సమస్యలు ఉన్నాయి,
శాంతి భద్రత సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవన్నీ కేవలము అవి ప్రత్యక్ష మాత్రమే. నిజానికి రాజకీయాలు వద్దంటున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల మీద నమ్మకం ఉందా లేదా అనే ప్రశ్న కూడా మనం వాళ్ళు అడగవలసి వస్తుంది. నిజమే, దేశంలో ఎన్నికలు ఉండాలా లేదా, విద్యార్థి సంఘాలు ఉండాలా లేదా అనేటువంటి దాని మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు చర్చ జరుపుతున్న సందర్భంలో లింగ్డో కమిషన్ వేశారు. లింగ్డో ఆయన మా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండేవాడు. ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ మా డిపార్ట్మెంట్ లో ఉండేవాడు. నేను ఆయనను శంకరన్ గారిని విజిటింగ్ ప్రొఫెసర్ గా మా యూనివర్సిటీలో నేను చేసి మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేయించి వాడు 3 ఏళ్ళు వాడు మా విజిటింగ్ ప్రొఫెసర్. లింగ్డో గారు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా చాలా మంచి పని చేశాడు. చాలా ధైర్యంగా ఆయన సర్వీస్ లోనే చాలా గొడవలు పడ్డాడు, కానీ చాలా నిజాయితీ కలిగింది. ఆయన ఒక సందర్భంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వద్దు, విద్యార్థి సంఘాలు వలన యూనివర్సిటీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అన్న ఆ విశ్వాసంతో ఉన్నాడు ఆయన. నేను ఒక రోజు చర్చ చేస్తుంటే ఈ విద్యార్థి సంఘాల చాలా సమస్య అంటే చాలా సేపు చర్చించవలసి వచ్చాయి. చర్చించిన తర్వాత నేను ఏం చెప్పంటే, మీరు అన్ని సంఘాలను అట్లా కట్టి మొత్తం మీరు ఎన్నికల సంఘం చైర్మన్ గా ఉండి ఎన్నికలను బాగా నడపాలని ప్రయత్నం చేసిన మీరు విద్యార్థి సంఘాలు లేకపోతే విద్యా సంస్థలు ఎన్నికలు అవుతుండడానికి అసలు మీరు ఎన్నికల కమిషన్ చైర్మన్ ఆ మాట అనొచ్చున? మరి ఎన్నికలు సజావుగా దానికి మీరు ఎంతో కష్టపడి కాశ్మీర్ లో ఎన్నికలు వద్దన్నారు లింగో చైర్మన్. అప్పుడు ప్రధానమంత్రి అందరూ కలిసి ఎన్నికలు వద్దంటే ఆయన ఏం చేశారంటే, మీరెవరు నాకు చెప్పేది, నేను ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెడతా కాశ్మీర్ లో అని మొండి కేసు ఎన్నికలు కాశ్మీర్ లో పెట్టాడు. నేను మీరు కాశ్మీర్ లో ఎన్నికలు పెట్టారు, మొత్తం ప్రభుత్వం వద్దన్నా. కనుక ఇవాళ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వద్దు అనేది మీరు ఆ స్టాండ్ తీసుకుంటే దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు అనే చర్చ నాకు ఆయన జరిగింది. జరిగిన తర్వాత నేనేమన్నా అంటే, విద్యార్థి ఎన్నికలు వద్దని తల్లి అంటున్నారు, కానీ హైదరాబాద్ యూనివర్సిటీలో మీరు ఇప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నారు, విద్యార్థి సంఘాన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. హైదరాబాద్ యూనివర్సిటీలో ఇప్పుడు కొంచెం తేడాలు వచ్చినాయి, కానీ మేము విద్యార్థి సంఘాలు అంటే మేము జాయిన్ అయినప్పుడు విద్యార్థి సంఘాలు అన్ని కలిపి వాళ్ళే కమిషన్ వేసుకుంటారు. అసలు యూనివర్సిటీకి ఏ సంబంధం లేదు, వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ వేసుకుంటారు, వాళ్ళే ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, అధ్యాపకులకి సంబంధం లేకుండా. ఆ ఎలక్షన్ కమిషన్ విద్యార్థి ఉంటాడు, కానీ వాడు ఎంత పవర్ ఉంటుందో పోస్టులు చేస్తాడు, అది చేస్తాడు, కొందరు తీసేయమంటే సస్పెండ్ చేస్తాడు, పవర్స్ అన్ని ఉంటాయి. వింటారు, అందరు విద్యార్థులు వింటారు ఆ అబ్బాయి చెప్పినట్టు. కనుక విద్యార్థులకు ఆ మెచ్యూరిటీ కూడా ఉంటుంది. పూర్తిగా మీరు అసలు విద్యార్థులు అంటే ఏదో వాళ్ళు దారి తప్పిన వాళ్ళు అనే దాంట్లో అది కరెక్ట్ కాదు. జవహర్లాల్ నెహ్రూతో ఎన్నికలు జరగడం లేదా? ఢిల్లీ యూనివర్సిటీ లక్షల మంది పిల్లలు, మరి లక్షలాది మంది పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నికలు జరగడం లేదా? కనుక ఎన్నికలు మీరు పోయి ఢిల్లీ యూనివర్సిటీ స్టడీ చేయండి, జేఎన్యూ స్టడీ చేయండి, హైదరాబాద్ యూనివర్సిటీ స్టడీ చేయండి. ఆ తర్వాత మీరు ఏం రికమెండేషన్ చేస్తున్నారంటే అప్పుడు ఆయన కొన్ని మార్పులతో ఎన్నికలు ఉండాలి అనేటువంటి ఒక స్టాండ్ ఆయన తీసుకున్నాడు. కానీ ఆయన ప్రారంభంలో వద్దన్న దాంతోనే ఉన్నాడు ఆయన. ఇదన్నీ ఒక సమాజంలో ఉండేటువంటి ఒక వాతావరణం వలన ఒక్కొక్కసారి చాలా మంచి వాళ్ళు కూడా ఎన్నికలు అయితే ఎక్కువ సమస్యలు వస్తాయని. కానీ నిజంగా యూనివర్సిటీలో సమస్యలు వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు లేకపోతే అసలు విశ్వవిద్యాలయం చాలా ఇబ్బంది పడతారు. నేను వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో చదువు చెప్పేప్పుడు విద్యార్థి సంఘాలను అప్పటికే దాదాపు రద్దు చేశారు. అంటే ఎన్నికలు సంఘం లేదు, విద్యార్థులు కండక్టర్ను కొట్టారు లేదా కండక్టర్ మిస్బిహేవ్ చేశాడు. దాని మీద కండక్టర్స్ వర్సెస్ విద్యార్థులు అంటే కండక్టర్ అంతా స్ట్రైక్ చేశారు, విద్యార్థులు ఒకవైపు స్ట్రైక్. మా ప్రిన్సిపాల్ గారు మనం ఇప్పుడు ఎవరు చేయాలి, ఎవరితో మాట్లాడితే ఏ పిల్లవాడితో మాట్లాడినో తెలియదు, మాకు నాయకుడు ఎవరో తెలియదు, ఎవరితో మాట్లాడంటే పెద్దవాడు నేనే నాయకుడిని అంటున్నాడు, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ప్రిన్సిపాల్ అనడం ఏంటంటే ఎవరైనా కొందరు రాండి, కొందరు రిప్రజెంటేషన్ మీరు రాండి అని అంటే ఎవరు రిప్రజెంటేటివ్స్? ఎన్నికలు అనేది విద్యార్థులు చెప్పకపోతే నాయకుడు అంటే ఆ పిల్లలందరితో మాట్లాడి వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? తాము ఎన్నుకున్న నాయకులు అయితే వెళ్ళి చెప్పడానికి
విద్యార్థి సంఘాలు నిజంగా ప్రిన్సిపాల్ చాలా మొండి ప్రిన్సిపాల్. కానీ మొట్టమొదటిసారిగా ఆయన ఏమంటే నిజంగా సంఘం ఉంటే బాగుంటుంది కదా, విద్యార్థి సంఘం వాళ్ళతో పిలిచి మాట్లాడి వాళ్ళు విద్యార్థి సంఘం లేకపోతే మనం ఎవరితో మాట్లాడాలి. అట్లా విశ్వవిద్యాలయాలు కానీ విద్యా సంస్థలు కానీ ఎన్నికలు ఉంటే నిరంతరంగా సంభాషణ ఉంటుంది. యాజమాన్యానికి విద్యార్థులకు మధ్యన సంఘ సంభాషణ. విద్యార్థులు ఒకవేళ వాళ్ళకి సమస్యలు ఉంటే ముందు వెళ్ళి చెప్తారు, ఈ సమస్యలున్నాయి దీన్ని పరిష్కరించాలని కూర్చొని మాట్లాడతారు. లేకపోతే విద్యార్థి సంఘాలు లేకపోతే సమస్యలు అవి తీవ్రమై ఒక దశ కొత్త స్ట్రైక్ చేస్తూ ఉంటే స్ట్రైక్ లో పిల్లలు వైలెంట్ కూడా కావచ్చు. కనుక ఒకవేళ విద్యా సంస్థలు సమర్థవంతంగా నడవాలన్నా కాస్త అవి ముందుకు పోవాలన్నా విద్యార్థి సంఘం అనేది అవుతుందో విద్యార్థులకి విశ్వాసం ఉన్న సంఘం అని ఉంటే ఆ సంఘము, అది కాకుండా ఇప్పుడున్న ఐడియాలజీలో చాలా భిన్నమైన భావజాలాలు ఉన్నాయి. ఇది చాలా వైవిధ్యమైన సమాజం కాబట్టి భిన్నమైన భావజాలాలు ఉన్నాయి. విద్యార్థులు భిన్న భావజాలాలతో అట్రాక్ట్ అవుతారు. కొందరు పీడిఎస్కి వచ్చారు, ఆర్ఎస్యూ లాంటి సంస్థను అయితే వాళ్ళు బ్యాన్ చేసుకుంటున్నారు, మొత్తం సంస్థనే బ్యాన్ చేశారు. నేను ఆర్ఎస్యూ వాళ్ళు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వరంగల్లో నేను వాళ్ళకి అడ్వైజర్. వాళ్ళేమంతా ప్రజంతా ఏం గొడవలు ఏం చేయలేదు. నిజానికి వాళ్ళు విశ్వవిద్యాలయాలు వైష్ణవ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ మేము వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ ఒకే ఒక చోట వాళ్ళకు విశ్వవిద్యాలయం ఘర్షణ వచ్చేది. వాళ్ళు గద్దర్ను పిలవాలని విశ్వవిద్యాలయం పోలీసు వాళ్ళు ఉంటారు. ఈ ఒక్క ఘర్షణ జరిగేది. ఆ ఘర్షణలో నేను అడ్వైజర్ కాబట్టి విద్యార్థి సంఘము ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడ్డది కాబట్టి విద్యార్థి సంఘం యొక్క సభలు ఎట్లా జరుగుతాయి అది మీరు నిర్ణయించడం లేదు, విద్యార్థులు నిర్ణయించాలి. సంఘమే నిర్ణయిస్తుంది. చీఫ్ గెస్ట్ ఎవరు ఉండాలని మీరు చెప్పడానికి లేదు, విద్యార్థులు చెప్తారు మేము అని చీఫ్ గెస్ట్ పిలుచుకుంటామని. కనుక ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది నిరంతరంగా. కనుక విద్యార్థి సంఘాలు అవి నిజానికి విశ్వవిద్యాలయానికి సజీవమైనటువంటి ఒక సంకేతాలు. కనుక ఒత్తు ఎన్నికలు అనేటువంటి ఇది ఏదైతుందో ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే ఇప్పుడు విద్యా సంఘాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ కొన్ని కాలేజీలో టాయిలెట్స్ ఉండవు. అది ప్రతి అమ్మాయి సమస్య, అది అందరి అమ్మాయిల సమస్య. తాను ఒక్కటి వెళ్ళి నాకు టాయిలెట్ లేదు సార్ అంటే అది ఒక్క ఆమె ఏదో నాకు అమ్మ అని అంటారు. కానీ అమ్మాయిలు అందరూ కలిసి వాళ్ళు వెళ్ళి మాకు టాయిలెట్ కావాలి, లేకపోతే మేము అసలు ఇక్కడికి కాలేజీలో మేము ఎట్లా అసలు ఇది ఒక నేచురల్ ప్రాసెస్ కదా, మేము ఎక్కడ పోవాలి అనేటువంటి ప్రశ్న అడిగి ఒకవేళ సమస్య కాదు స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేస్తే సమస్య ఇంకా దాని తీవ్రమై అబ్బాయిలు కూడా వచ్చి నిజంగానే వాళ్ళకి టాయిలెట్ కావాలి అనేటువంటి సమస్య ఉందని. ఇది రాజకీయమే. ఒక విద్యార్థిని తన సమస్య పరిష్కరించుకోలేనప్పుడు అమ్మాయిలు సమస్యగా వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేసి విద్యార్థి సంఘానికి చెప్పి విద్యార్థి, అందుకనే అమ్మాయిలు అప్పుడప్పుడు అంటే మా రిప్రజెంటేషన్ ఉండాలంటారు. మీ సంఘంలో మా రిప్రజెంటేషన్ మేము కూడా సంఘంలో ఒక భాగంగా ఉండాలి అని అమ్మాయిలు డిమాండ్ చేస్తుంటారు. దానికి కారణం అంటే అమ్మాయిలకు ఒక భిన్నమైన సమస్య ఉన్నప్పుడు అది విద్యార్థి సంఘం మీద వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు సమస్య పరిష్కారం కొరకు పనిచేస్తారు. అట్లా అధ్యాపకులు కొంత చదువు చెప్పలేదు అనుకోండి, వాళ్ళు క్లాస్లకు రాలేదు అనుకోండి, కాకపోతే అది కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అది కూడా మరి లేకపోతే ఒక అధ్యాపకుడు లేడు అనుకుంటా సబ్జెక్ట్కి, లేకపోతే అది అందరి విద్యార్థుల సమస్యనే. కానీ ఒక్కొక్క విద్యార్థి వెళ్ళి మాకు టీచర్ లేదు సార్ ఈ సబ్జెక్ట్ అని చెప్పేసి అది పరిష్కారం కాదు. విద్యార్థులు వెళ్ళి వాళ్ళ సమస్య చెప్తే అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ఇది నిరంతరంగా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రక్రియను ఏదైతుందో మీరు బలపరచాలి. దేశంలో ప్రజాస్వామ్యం బలపడాలన్నా ఇవాళ నియంతృత్వ ధోరణులు రావడానికి ఒక ప్రధాన కారణము విద్యార్థి సంఘాలు లేకపోవడం. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యంతో కూలిపోతున్నదో దాన్ని కాపాడుకునే బాధ్యత పిల్లల మీద పడి, ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళది. మీరున్నారనుకోండి, మీరు ఇంకా 50 ఏళ్ళు ఈ దేశం మీది, భవిష్యత్తు మీది. వాళ్ళ ప్రజాస్వామ్యం కూలిపోయింది అనుకోండి, ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. మన సమస్య అప్పుడు ఎవరు చెప్పుకోవాలి? నియంతృత్వ దేశంలో. కనుక నియంతృత్వం రాకుండా అడ్డుపడాలన్నా
ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలన్నా, మీ సమస్యలు సానుకూలంగా అది శాంతియుతంగా పరిష్కారం కావాలన్నా, కలెక్టివ్ గా సంఘటిత సమిష్టిగా మీ సమస్యల కొరకు పోరాడమే రాజకీయాలు. వాళ్ళు ఇది వద్దంటున్నారు. పిల్లలంతా కలిసి సంఘటిత ఏదో ఇండివిజువల్ సమస్య ఉండొచ్చు, కానీ సంఘటితంగా అయితే దాంట్లో మళ్ళీ భిన్నమైన సంఘాలు ఉన్నప్పుడు భావజాల పైన చర్చ ఉంటే ఈ సమాజం ఎట్లా మారుతుంది, ఈ సమాజం మారడానికి మనం ఏం చేయాలి అనడానికి పిల్లల్లో భిన్నమైన విశ్వాసాలు ఉండొచ్చు. ఆ విశ్వాసాలు వెళ్ళి చెప్తుంటారు అందరికి. పిల్లలకు ఏ విశ్వాసం నచ్చే వీళ్ళే నమ్మదగిన వాళ్ళు, వీళ్ళ మీద మనం ఆధారపడవచ్చు. అలా సంఘము పేరు చెప్తారు, వాళ్ళు సంఘం పరిష్కరించకపోవచ్చు. విద్యార్థులు అందుకని భిన్నమైన ఉన్నప్పుడు ఒక గ్రూప్ ని గెలిపిస్తారు, ఒక భావజాలాన్ని గెలిపిస్తారు. కనుక మొత్తంగా ఇవాళ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వద్దు అనేటువంటిది ఏదైతుందో ఇది మనం బయట చెప్పాల్సిన అవసరం మన విద్యార్థుల మధ్యనే కాదు, విశాల సమాజం కూడా చెప్పాలి. మన ఎన్నికలు కావాలి, మీరు ఎన్నికలు కావాలని అంటున్నారు. ఎన్నికలు కావాలని మీరు అన్నప్పుడు మాకెన్నికలు ఎందుకు వద్దు, మా విద్యార్థులకు ఎన్నికలు ఎందుకు వద్దు అనే ప్రశ్న ఉంటుంది. సాధారణమైన మనుషులు మేము తెలంగాణ ఉద్యమ కాలంలో 1969 తెలంగాణ ఉద్యమంలో స్టడీ చేశాం. గ్రామానికి వెళ్ళి జనాన్ని అడుగుతున్నాం తెలంగాణ కావాలన్నా అని. 69 సమ్మె విద్యార్థులు వెళ్ళి చెప్పారు తెలంగాణ కావాలి, సార్లు వస్తారు. ముందు మా దగ్గరికి వచ్చింది, సార్ తెలంగాణ కావాలని రాయండి సార్ అంటే, రాయాలంటే వరంగల్ రాస్తే ఊరికొచ్చింది జనాన్ని అడగడానికి కదా. అంటే వాళ్ళు జనాన్ని ఎడ్యుకేట్ చేయలే పిల్లలు. అయితే వాళ్ళు పోతే ఏమయ్యా మాకు తెలియదు, ఏదో పిల్లలు కూడా చేస్తున్నారు అని అంటున్నారు. అంటే వీళ్ళకి తెలిసిపోయి పిల్లలు మరి ఇది ఎక్కడో పోయి అని పోయి ఒక ముసలమ్మకు చెప్పారు. రేపు వీళ్ళందరూ ఇంటికి పోయి చెప్పారు, వీళ్ళు వస్తారు, మీరు తెలంగాణ కావాలని అడిగారు. సరే మేము వెళ్తే బిఎస్ ప్రసాద్ ఆయన తర్వాత న్యాక్ డైరెక్టర్ అయ్యాడు. ప్రసాద్ నేను వెళ్ళి ముసలమ్మ దగ్గర క్వశ్చన్ పట్టుకుని అడిగి, ఈ అమ్మ అసలు తెలంగాణ కావాలన్నా అంటే, అవునయ్యా తెలంగాణ ఎందుకు అని. ఎందుకో మరి కూరగాయలు వచ్చి పోయి నిన్న అనమాట, కానీ ఎందుకు అని మాకు చెప్తలేదు. అంటే వీళ్ళు చేసిన కానీ నిజంగా రాజకీయాలు ఉంటే వాళ్ళకి చెప్తారు. రాజకీయాలు ఉంటే వాళ్ళు తెలంగాణ ఎందుకు కావాలనో మనకి ఎడ్యుకేట్ చేస్తారు. అలాగే మా శాంపుల్లో ఒక కోడలు వచ్చింది. మామ అత్త భర్త అందరు కూర్చున్నారు, కోడల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఆ మామని దానికి ఏం తెలుసాయా నన్ను అడగండి. నిన్ను కాదే బాబు శాంపుల్ ప్రకారం ఆమెను అడగాలి అని ఆమెను అడుగుతూ ఎన్నికలు ఉండాలనా అని ఒక ప్రశ్న. ఆమె ఉండాలయ్యా అన్నది. ఎందుకు అండి? ఎందుకంటే కనీసం 5 ఏళ్ల కన్నా ఒకసారి మా ఇంటికి వస్తారు కదా, అవి లేకపోతే ఎవరు రాదు మా ఇంటికి అంటే ఆ మామ అంటున్నామో నీకు చాలా తెలివిరా, ఏ పార్టీ అంటే ఆ గుర్తులన్నీ చెప్తున్నారు. తెలివి గోరుండి ఉంటాయి కదా. ఇట్లా తెలియదని కాదు, ఆమెకు ఎన్నికలు ఎందుకు కావాలంటే రాజకీయ నాయకులు మన ఇంటికి రావాలంటే అది తీసేసేవాడు మన ఇంటికి రాడు అనేటువంటి ఒక చైతన్యం, అది ఒక ఇనిషియల్ దర్శనే కావచ్చు. ఇంకా చైతన్యం పెరిగితే ఆమె మొత్తంగా సమాజ సమస్యలు ఆమెకు అర్థమవుతాయి. కనుక ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి రాజకీయ ప్రతినిధులు పెడితే ఇవాళ బీజేపీ పాలిస్తుందంటే ఎందుకు పాలిస్తుందంటే జనం ఓట్లు వేస్తున్నారు. ఎందుకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఓట్లు వేయించుకున్నా ఏదేమైనా కూడా మేము ప్రజాప్రతినిధులు ఎన్నికలేమని చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ రాజకీయాలా కాదా అనేది దాని కరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది యువత నుంచి వస్తుంది. ఏ దేశంలోనైనా మనం చూసా కదా, బంగ్లాదేశ్ లో యువత ఏం చేశారు, నేపాల్ లో యువత ఏం చేశారు, శ్రీలంకలో యువత ఏం చేశారు. అది యువకులు అట్లా చేయడానికి ఒక కారణం ఏంటంటే చెప్పుకునే విధానం లేక, తమ సమస్యల ప్రాసెస్ ని ఒక ఆర్డర్ గా చెప్పుకునే లేనప్పుడు ఒకసారి ఆ సమస్య అందరూ లక్షలాది మందికి అద్దారు. అప్పుడు ఏం చేస్తారు, పారొచ్చారు. మీకు వేరే పరిష్కారం మారిన మెకానిజం ఏం లేదు కదా. సమాజంలో ఒక మెకానిజం ఉండాలి కదా. విద్యార్థి సంఘాలు ఉన్నాయనుకోండి, విద్యార్థి సంఘాలు ఇంకా తెలంగాణ స్థాయిలో తెలంగాణ విద్యార్థి సంఘాలను కలిపి ఓ సంఘం ఫామ్ చేసింది అనుకోండి, జాతీయ విద్యార్థి సంఘాలు ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో అంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు దాని ఆర్టికులేషన్ వస్తుంది విద్యార్థి సంఘాల ద్వారా. నేపాల్లో ఎవరితో మాట్లాడినో తెలియదు, బంగ్లాదేశ్ లో ఎవరితో మాట్లాడినో తెలియదు, ఎవరో లీడర్లు ఏమంది అయిపోయారు.
ఆ విధంగా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రాసెస్ ఉండాలి డెమోక్రసీ. డెమోక్రసీ నడపాలంటే ప్రజల్లో ఉండే అసంతృప్తి చెప్పడానికి మార్గాలు ఉండాలి, వాటికి పరిష్కరించే కొరకనే ఉద్యమాలు ఉండాలి. ఇదంతా కూడా రాజకీయాల్లో భాగమే. ఈ దేశంలో ఈ మాత్రమైన ప్రజాస్వామ్యాన్ని ఇదై రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉండే హక్కులను కాపాడుకోవడానికైనా విద్యార్థి సంఘాలు అవసరము, విద్యార్థి రాజకీయాలు అవసరము, విద్యార్థి ఎన్నికలు అవసరం. ఈ అవగాహన ఏదైతుందో మన విశాలమైనటువంటి విద్యార్థి సంఘాలకి, అలాగే సమాజానికి కూడా చెప్పి పిల్లలకి ఎన్నికలు ఉండాలి అని ఒకళ్ళ సమాజంలో మనం ఆ ప్రజాభిప్రాయాన్ని కలిగించగలిగితే మనం తప్పకుండా మళ్ళీ ఎన్నికల ప్రక్రియను వెనక్కి తీసుకొచ్చి తెలంగాణలో కనీసం ఎందుకంటే మేనిఫెస్టోలో రాశారు కాబట్టి మేనిఫెస్టో రాయాలో అది రాయడానికి కూడా మా లాంటి వాళ్ళందరినీ కన్సల్ట్ చేశారు. అప్పుడు మనందరం కలిసి వాళ్ళకి చెప్తాం ఎన్నికలు పునరుద్ధరించాలి, లేకపోతే ఎన్నికలు లేకుండా ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో మీరంతా పాల్గొనకపోతే తెలంగాణ వచ్చేదా? అది రాజకీయం కాదా? తెలంగాణ ఉద్యమం పాల్గొనడం రాజకీయం కాదా? లక్షలాది మంది పిల్లలు మీటింగ్లు పెట్టలేదా? ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు ఇంకప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నేను కేవలం టీవీలో చూస్తున్నాను. 1,00,000 మంది పిల్లలు పోలీసులు కంప అన్ని దాటి హైకోర్టు ఆర్డర్ మీద వాళ్ళు హైకోర్టు చెప్పారు ఫలానా టైం వరకు మీటింగ్ అయిపోవాలంటే 6 గంటలకు 7 గంటలు చెప్తే 5 నిమిషాల ముందే ముగించారు. అంత డిసిప్లిన్ గా వాళ్ళు ప్రవర్తించాలి. వాళ్ళు డిసిప్లిన్ లేదు అని అనుకోవడానికి లేదు. కనుక మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని వాళ్ళు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ తీసుకొని మనం సమాజంలోకి వెళ్ళి విద్యార్థి శ్రేణులని, మీరు అమ్మాయిలు ముఖ్యంగా దీంట్లో మీరు కూడా పాత్ర నిర్వహించవలసిన, ఎందుకంటే మీ సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. మీ సమస్యల కొరకు చెప్పుకోవడానికి మీకు మార్గాలు ఉండాలి. కనుక అమ్మాయిలు కూడా చైతన్యవంతులై ఈ విద్యార్థి సంఘాలు కావాలని డిమాండ్ చేయడం ఇప్పటి చారిత్రక అవసరంగా మనం భావించవలసినది. ఈ నేను చాలా లేటు వచ్చాను, నాకు వేరే కార్యక్రమం ఉంటుంది, అది చాలా అర్జెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ గుర్తు రిప్రజెంట్ చేయవలసి వచ్చింది. కొంత లేట్ వచ్చినా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పీడిఎస్ వాళ్ళకి